ఒకప్పుడు గొప్ప విజయనగర సామ్రాజ్యంలో 16వ శతాబ్దం ఒక శక్తివంతమైన రాజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదు, కళ, సాహిత్యం మరియు భాషలకు గొప్ప పోషకుడు కూడా. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు 8 మంది పురాణ కవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కాని ఒకప్పుడు తెలుగుకు సంస్కృతం వలె రాజవర్గాలలో గౌరవం ఇవ్వబడలేదు. ఒకరోజు ఉత్తర భారతదేశం నుండి సంస్కృత పండితుల బృందం విజయనగరాన్ని సందర్శించింది. తెలుగు ఒక తక్కువ స్థాయి భాష అని, గొప్ప కవిత్వం లేదా తత్వశాస్త్రానికి అనుకూలం కాదని వారు పేర్కొన్నారు. తెలుగు వంటి ద్రావిడ భాష సంస్కృతం యొక్క లోతుకు సరిపోతుందని వారు ఎగతాళి చేశారు. తెలుగు పట్ల గర్వించదగిన ప్రేమికుడు శ్రీకృష్ణదేవరాయలు వాటిని తప్పు అని నిరూపించాలని నిశ్చయించుకున్నారు. ఆయన ఒక గొప్ప సవాలు విసిరారు. సంస్కృత కవిత్వ సౌందర్యాన్ని అధిగమించే రచనను తెలుగులో ఎవరైనా రచించగలిగితే నేను వారికి బంగారం మరియు గౌరవాన్ని బహుమతిగా ఇస్తాను. ఈ సవాలుతో ప్రేరణ పొందిన రాజు స్వయంగా తన కలం పట్టాడు. గొప్ప సంస్కృత రచనలకు పోటీగా ఉండే ఒక ఇతిహాస తెలుగు కవిత రాయాలని నిర్ణయించుకున్నాడు. నెలల తరబడి కృషి చేసిన తర్వాత ఆయన భక్తి, ప్రేమ మరియు జ్ఞానంపై ఉత్తమ రచన, విష్ణువు యొక్క ప్రసిద్ధ భక్తురాలు ఆండాళ్ కథను వివరిస్తూ ఆముక్తమాల్యదను రచించాడు. సంస్కృత పండితులు దానిని చదివినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. తెలుగు కవిత్వం యొక్క అందం, లోతు మరియు లయ వారిని నోరు మూసుకోకుండా చేసింది. తెలుగును జ్ఞానం మరియు కవిత్వ భాషగా అంగీకరించడం తప్ప వారికి వేరే మార్గం లేదు. శ్రీకృష్ణదేవరాయలు కలలో కనిపించాడని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ శ్రీ విష్ణువు స్వయంగా తెలుగును ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: లోతైన భావోద్వేగాలను మరియు భక్తిని వ్యక్తీకరించడానికి తెలుగు ఉత్తమ భాష. అది వర్ధిల్లనివ్వండి. ఆ రోజు నుండి భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య భాషలలో ఒకటిగా తెలుగు మారింది. నేడు ఆముక్తమాల్యద ఒక కాలాతీత క్లాసిక్గా మిగిలిపోయింది. తెలుగు కేవలం ఒక భాష కాదని, అది ఒక భావోద్వేగం, వారసత్వం